గురుగారు ఈసారి మన వెంకీ మామ దృశ్యం 3 రీమేక్ చేయట్లేదట. అవునరా, నేను విన్నా. దృశ్యం 1, 2 హిట్లు కదా, ఇది కూడా చేసి ఉంటే మరొక విక్టరీ మన వెంకీ మామ హిట్ లిస్టులోకి చేరుండేదిరా. ఆలోచిస్తే గుండె తరుక్కుపోతుంది గురుగారు. అరే చంటి, నీకే కాదురా, మన వెంకీ మామ వదిలేసిన సినిమాల లిస్టు చూస్తే నా గుండె కూడా తరుక్కుపోతోంది. అదేంటి గురుగారు, ఎన్ని సినిమాలు వదిలేశారేంటి? ర్యాంకింగ్ నెంబర్ 3 రోబో. ఏంటి రోబోనే? అవునరా, ఫస్ట్ శంకర్ గారు ఈ కథ మన వెంకీకే చెప్పాడు. మనోడు చేసుంటే చిట్టి ద రోబో కాస్త చంటి ద రోబో అయ్యి ఉండేది. అవును గురుగారు, యాక్షన్ సినిమా కాస్త కామెడీ సినిమా అయ్యేది. ఇక నెంబర్ 2 మహేష్ బాబు పోకిరి. ఏంటి పోకిరి కూడానా? పూరి జగన్నాథ్ మొదట కథ రాసుకున్నప్పుడు మన వెంకీ మామనే అనుకున్నాడు. కానీ మన వెంకీ మామ పోకిరి రాజు చేశా కదా, ఈ పోకిరి మనకెందుకులే అనుకున్నాడు. ఇది వెంకీ మామ చేస్తుంటే మాస్ సినిమా కాస్త ఫ్యామిలీ సినిమా అయి ఉండేది. ఇక నెంబర్ 1 గీత గోవిందం. గీత గోవిందం మన వెంకీ మామ చేయాల్సిందిరా, కానీ హీరోయిన్ ఏజ్ గ్యాప్ వల్ల వెంకీ మామ వదిలేసుకున్నాడు అది. అయినా గురుగారు, మన వెంకీ మామ ఎన్ని వదులుకుంటే మీరేం సలహా ఇవ్వలేదా? ఎన్నోసార్లు చెప్పి చూశానురా, కానీ మన వెంకీ మామ రిస్క్ తీసుకోడు, రీమేక్సే తీసుకుంటాడు. సినిమా రాంబాబు చెప్పినట్లు ఈ సినిమాలన్నీ వెంకీ మామ చేసుంటే ఏమయ్యేది గురుగారు? థియేటర్స్ ఫుల్, కలెక్షన్స్ ఫుల్, అవార్డ్స్ కూడా ఫుల్లే.